అందరికీ నమస్కారం. తమిళనాడు రాజకీయాల్లో త్రిష మరొక జయలలిత కాబోతున్నారా? ఈ ప్రచారం ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున నడుస్తుంది. కారణం ఏంటంటే జయలలిత కూడా సినిమా నటి. ఆమె రాజకీయాల్లోకి ఎంజి రామచంద్రన్తో ఉన్న సాన్నిహిత్యంతో వచ్చారు. ఎంజి రామచంద్రన్ అన్నాడీఎంకే పార్టీ ఫౌండరు, తమిళనాడు ఎక్స్ సీఎం. ఆ పార్టీ పెట్టి అతి కొద్ది రోజుల్లోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఎంజి రామచంద్రన్తో సాన్నిహిత్యం కావచ్చు, పార్టీలో ప్రయారిటీ కావచ్చు, జయలలితకి చాలా బాగుండేది అనేటువంటిది. ఎంజి రామచంద్రనే జయలలితకి చాలా ప్రయారిటీ ఇచ్చేవాడు. ఎంజి రామచంద్రన్ తర్వాత అసలు ఆ పార్టీలో నెంబర్ 2 లీడర్గా జయలలిత ప్రొజెక్ట్ అయ్యింది. ఎవరితో? ఎంజి రామచంద్రన్ సహకారంతో, ఆయన సాన్నిహిత్యం సహకారంతో నెంబర్ 2 లీడర్గా ప్రొజెక్ట్ అయింది అనేటువంటిది. మరి ఎంజి రామచంద్రన్ ఉన్నప్పుడు జయలలిత రాజ్యసభ సభ్యురాలు, 84లో రాజ్యసభ సభ్యురాలు అయినట్టున్నారు. కాకపోతే తర్వాత ఎంజి రామచంద్రన్ గారు మరణించిన తర్వాత అప్పటికే పార్టీ మీద మొత్తం పట్టు ఉంది జయలలితకి. కాబట్టి తర్వాత పార్టీలో నాయకత్వ సమస్య ఏర్పడ్డప్పుడు ఆ పార్టీని జయలలిత తన చేతిలోకి తీసుకున్నారు. అయితే ఎంజి రామచంద్రన్ భార్య పార్టీ మాది కదా అని చెప్పేసి పార్టీని లాగేసుకుందాం అని చూసినా జయలలిత లాగేసుకున్నారు. ఎంజి రామచంద్రన్ భార్యకి అవకాశం రాలే. ఆమె వేరే పార్టీ పెట్టుకున్నారు, ఆ పార్టీ క్లిక్గా లేదు, ఆమె పెద్దగా ఏమీ లేదు, అయిపోయింది. మళ్ళీ అలాంటి ప్రయత్నం తెలుగు రాజకీయాలు లక్ష్మీ పార్వతి ద్వారా జరిగింది. కదే ఇక్కడ జయలలిత ఎంజి రామచంద్రన్ గారి భార్య కాదు, సన్నిహితురారు, స్నేహితురారు అంటారు. కానీ లక్ష్మీ పార్వతిని డైరెక్ట్గా ఎన్టీ రామారావు గారిని పెళ్లి చేసుకొని టీడీపీ పార్టీని తన చేతిలో తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. అప్పుడే టీడీపీలో తిరుగుబాటు వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు తిరుగుబాటు అంతా దానికి కారణం. లక్ష్మీ పార్వతి గారు ఆ క్లిక్ గారే కానీ ఇక్కడ జయలలిత గారు అయ్యారు. తమిళనాడు రాజకీయాలు జయలలిత గారు అయ్యారు. తర్వాత తనకంటూ ఒక మంచి మార్కుని జయలలిత గారు తమిళనాడు రాజకీయాల్లో వేసుకున్నారు. వరుసగా ముఖ్యమంత్రి కావటం కావచ్చు, తనకి ఎన్ని విమర్శలు అయితే ఉన్నాయో అంత మంచి పేరు ఉంది జయలలితకి. సరే, అది పక్కన పెట్టేస్తే జయలలిత మార్కు తమిళనాడు రాజకీయాల్లో ఉంది. ఇప్పుడు త్రిషకి విజయ్తో చాలా సాన్నిహిత్యం ఉంది. వాళ్ళ సాన్నిహిత్యం స్నేహమా ప్రేమ తెలియదు, దానికి వాళ్ళే క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు జయలలిత ఎంజి రామచంద్రన్ సాన్నిహిత్యం ఎంతది అన్నది ఎవరికి తెలియదో, ఇక్కడ కూడా విజయ్ త్రిష బంధం ఎంత అన్నది వాళ్ళిద్దరికీ తెలియాలి, వాళ్ళ బంధం లోతు ఎంత అన్నది. అయితే ఇప్పుడు ఖచ్చితంగా త్రిషకు ప్రయారిటీ ఉంటుంది. అక్కడ జయలలితకి ఏ రకమైన ప్రయారిటీ ఉందో ఇప్పుడు త్రిషకు కూడా ఆ రకమైన ప్రయారిటీ ఈ పార్టీలో ఉంటుంది. విజయ్ తర్వాత ఆ మార్కు తను వేసుకోగలిగిద్దా లేదా, మరి త్రిష చేరిసిమా ఏంటని తెలియదు. బట్ అట్లా ప్రచారం నడుస్తుంది. పోలిక పెట్టి తమిళనాడు రాజకీయాల్లో ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఉంది కాబట్టి సన్నిహితురారు, స్నేహితురారు పార్టీని తర్వాత లాగేసుకున్నారు. కాబట్టి లాగేసుకున్నారంటే ఎంజి రామచంద్రన్ గారు మరణించిన తర్వాత తీసుకున్నారు. ఎంజి రామచంద్రన్ గారిని కాదని తీసుకోలే. ఇప్పుడు విజయ్ చాలా యాక్టివ్గా ఉన్నాడు, చాలా యంగ్గా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు విజయ్ ఆ మాట ఇక బాగోదు కదా. విజయ్ తర్వాత ఆ పార్టీని తీసుకోవటం అనేది ఉండాలి, కానీ విజయ్ తర్వాత అనే క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఏం లేదుగా. కదే చక్రం తిప్పొచ్చు ఆ పార్టీలో. త్రిష ఖచ్చితంగా చక్రం తిప్పడానికి అయితే అవకాశం ఉంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.